వెరీ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. మనం ఈరోజు జోగిపేటలో ఉన్నాం. జోగిపేటలో హెల్త్ క్యాంప్లో భాగంగా మనకి లాస్ట్ మంత్ మేడం గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చారు. ఒక హెల్త్ ఇష్యూ తోటి వచ్చారనమాట. ఆ హెల్త్ ఇష్యూ అనేది చాలా వరకు నయమైందని చెప్తున్నారు. అసలు ఏం ప్రాబ్లం ఉంటే ఏం ప్రాబ్లం సాల్వ్ అయింది, ఎట్లా ఉంది ఇప్పుడు ప్రెసెంట్, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. మీ పేరు పెద్దగా చెప్పాలి. శేషు. శేషు మంచిగా చెప్పు. ఓకే, ఏం ప్రాబ్లం ఉండే మీకు, ఎట్లా ఉండే? ఒళ్ళంతా నొప్పులు ఉండే. ఇప్పుడు ఎట్లా ఉంది, తక్కువైందా? తక్కువ ఉంది. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు బాబు పరిస్థితి అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఆరోగ్యం బాగాలేక నీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాం సార్. ఇప్పుడు మందులు వాడుతుంటే కొంచెం వెళ్తూ బాగానే ఉంది, మళ్ళీ మంచిగా ఉందని నీ హాస్పిటల్కి వచ్చినాము. సేఫ్టీ ఉంది. అప్పుడు ఎట్లా ఉందమ్మా? ఎక్కడెక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఎంత తిరిగారు, ఎంత మొత్తం తిరగలని హాస్పిటల్ వెళ్ళి వచ్చాం సార్. ఏం తగ్గలేదు. మా బాబాయ్ వెళ్ళిపోయి హాస్పిటల్ వెళ్ళిపోబెట్టా అని చెప్తే వచ్చేసాం సార్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అసలు మీకు అసలు ఎట్లా నమ్మకం ఎట్లా అనిపించింది మీకు? ఎప్పటికిలాగా ఉన్నాం బాబు, వాళ్ళు ఉన్నాయి అయితే కొంచెం స్లోగా వచ్చింది మందులు వాడేస్తాం. బాగా మనకి ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు పండుకోలేకపోతుండే, కూర్చోలేకపోతుండే, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే అంటే అప్పుడు నరాలు వీకు, లేవకపోతుండే, అన్నం తినకపోతుండే, ఉండి ఏడుస్తుండే, మాకు ఇబ్బంది అవుతుంది. ఎంతవరకు ఖర్చు పెట్టుకున్నారమ్మా సార్? ఎంత, ఎన్ని పైసలు దాకా ఖర్చు పెట్టండి? బాగానే అయింది సార్. చెప్తుంటే హాస్పిటల్లో కూడా దేవుళ్ళకి అది మస్తు పైసలు ఖర్చు అయింది. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర మనకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్న సన్నెడ్జీ కంపెనీ ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి. చాలా వరకు రిజల్ట్స్ అందిస్తుంది మన కంపెనీ ద్వారా. ఎంతోమందికి హెల్త్ పరంగా హెల్ప్ చేస్తున్నాం. మీ అందరూ కూడా ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మన కంపెనీ ద్వారా హెల్త్ సజెషన్ తీసుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులు, ఆరోగ్యం, ఆదాయం, ఆనందం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.